అందరికీ నమస్తే అండి. సో ఈరోజు మనము ఒక మంచి రిఫ్రెషింగ్ జ్యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో కాంబినేషన్ ఆఫ్ కీరా, యాపిల్ అండ్ ఆమ్లా. సో ముందుగా వీటిని మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. సో ముక్కలు కోసి మనం కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో బ్లెండర్లో వేసుకుందాం. విత్ పీల్ బాగా గమనించండి ఫ్రెండ్స్, కీరా నేను విత్ పీల్తో పాటుగా వేస్తున్నాను. ఆమ్లా కూడా పైన ఉన్నటువంటి పల్ప్ తీసుకుందాము. సీడ్ తీసేయాలి ఫ్రెండ్స్. సీడ్ తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 2 సరిపోతాయండి. సో ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ ఒకరికి మంచి క్వాంటిటీ జ్యూస్ వస్తుంది. రైట్, ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కాంబినేషన్ ఆఫ్ కీరా, యాపిల్ అండ్ ఆమ్లా. రైట్, చూడండి ఫ్రెండ్స్, మన జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో ఫైబర్ క్వాంటిటీ కూడా ఆల్మోస్ట్ 50% ఫైబర్ క్వాంటిటీ కూడా వస్తుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ జ్యూస్ బెనిఫిట్స్ చెప్తాను. దీంట్లో మనకి ఫైబర్ రిచ్గా ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, అలాగే మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఫ్లవనాయిడ్స్ అండ్ పాలిఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ జ్యూస్ టైప్ 2 డయాబెటిక్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే హార్ట్ డిసీజ్కి కూడా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, దీంట్లో మీరు ఎలాంటి హనీ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మ్యాజిక్ ఆఫ్ దిస్ జ్యూస్ ఎందుకంటే, సో మనం ఆమ్లా చేసాం కదా, మనకి ఆమ్లా తిన్న తర్వాత మౌత్లో ఒక స్వీట్నెస్ వస్తుంది కదా, మీరు ఈ జ్యూస్ తాగిన తర్వాత కూడా మీకు మౌత్లో మంచి స్వీట్నెస్ వస్తుంది. సో యూ నో నీడ్ టు యాడ్ ఎనీ హనీ ఆర్ ఎనీ షుగర్. ఓకే, సో మీ డేని మీరు ఈ రిఫ్రెషింగ్ జ్యూస్తో స్టార్ట్ చేస్తే కనుక చాలా ఫ్రెష్గా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్కి మన శ్రీ గురు యోగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.